యుద్ధం ముదిరి పాకాన పడుతుంది. థాయిలాండ్ మొన్ననే వైమానిక దాడి చేసింది కాంబోడియా మీద. పెను విధ్వంసమే చోటు చేసుకుంది. కాంబోడియా ఉలిక్కిపడింది. అయితే థాయిలాండ్ దగ్గర ఉన్నంత ఆయుధ సంపత్తి, ఆర్థిక శక్తి కాంబోడియా దగ్గర లేదు. చాలా రోజుల నుండి ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు లాంటి సంబంధం అయితే కొనసాగుతుంది. చివరికి థాయిలాండ్ ప్రధానమంత్రినే మార్చి పడేశారు ఈ గొడవల మధ్య. మెయిన్ యుద్ధం జరిగితే ఇద్దరూ నష్టపోతారు. యుద్ధంలోనైనా కోర్టుల్లోనైనా గెలిచిన వాళ్ళు ఇంటికెళ్ళి ఏడుస్తారు, ఓడిన వాళ్ళు అక్కడే ఏడుస్తారంటారు. అందుకనినే కాంబోడియా ఆగుతూ వచ్చింది. కానీ థాయిలాండ్లో పెరిగిపోతున్నటువంటి జన్జీ ప్రెషర్తో దాడి జరిగింది. ఇప్పుడు తాజాగా కాంబోడియాలో కూడా ప్రెషర్ పెరిగేటప్పటికి రిటాలియేటరీ అటాక్ ఇచ్చింది. తాజాగా కాంబోడియా ఆర్మీ థాయ్ మిలిటరీ సైట్లని ధ్వంసం చేసింది. లెథల్ వెపన్స్ను వాడింది. ఈ సందర్భంగా మొట్టమొదటిసారి ఎదురు దాడి చేసింది అని చెప్పాలి. తద్వారా ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది, క్రమంగా పెరిగి పెద్దదవుతుంది.